నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు ఎన్డీఏ కూటమి మే 13 కురవలకు అండగా నిలబడాలి. ఎమ్మెల్సీ బీటీ నాయుడు. కర్నూలు జిల్లా ఆదోని నందు కురవలు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి కురవ నాగరాజు, ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీటీ నాయుడు మాట్లాడుతూ ఆదోనిలో ఉన్న కురవలు ఓట్లన్నీ బీసీల సంక్షేమం, అభివృద్ధి గురించి ఆలోచించి మన ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, బీజేపీ, జనసేనకు వేయాలని, ఎంపీ, ఎమ్మెల్యే 2 సీట్లు గెలిపించి కురవలు వన్ సైడ్ ఉన్నారని సత్తా చాటాలని, ఘోరంగా దెబ్బతిన్న బీసీ కులాలు మళ్లీ గాడిన పడాలంటే విజయనుకున్న నాయకులు చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాల్సిందేనని అన్నారు. ఆయనకున్న అనుభవమే బీసీలకు భవిష్యత్తునిస్తుందని, అలాగే ఎన్డీఏ కూటమి మేనిఫెస్టోలో బీసీలకు పెద్దపీట వేశారని, కావున ఈ నెల 13న జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి కురవలు మద్దతుగా నిలవాలని కోరారు. ముస్లిం మైనార్టీలకు చంద్రన్న వరాల చల్లు. ముస్లిం మైనార్టీలకు సంక్షేమం కోసం 50 ఏళ్లకే పెన్షన్, ఈద్గాలు, కబరాస్థాన్లకు స్థలం కేటాయించడం, విజయవాడ సమీపంలో హౌస్ కట్టడం, నూర్బాషా కార్పొరేషన్కు ఏటా 100 కోట్ల రూపాయలు కేటాయించడం, దుల్హన్ పథకానికి కొనసాగింపుగా ₹1,00,000 అందించడం, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, ఇమాన్ మౌజన్లకు ₹10,000 గౌరవ వేతనం ఇవ్వడం, అర్హత ఉన్న ఇమాన్లకు ప్రభుత్వ కాజీలుగా నియమించడం, మసీదుల నిర్వహణ కోసం ప్రతి నెల ₹5,000 ఆర్థిక సహాయం, హజ్ యాత్రకు వెళ్లే ఒక్కొక్క ముస్లింకు ₹1,00,000 ఆర్థిక సహాయం. నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడు మండలం, జూపాడు బంగ్లా మండల పరిధిలో గల తరిగోవుల గ్రామంలో జరిగిన డోర్ టు డోర్ కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గ అభ్యర్థి జయసూర్య తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని తరిగోవుల గ్రామస్తులను ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు గిరీష్ రెడ్డి మరియు క్రియాశీలక కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. మే 13 తారీఖున ఎలక్షన్లు జరుగుతున్నాయన్నా. సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాబు ప్రకటించినటువంటి సుమతి పథకాలు. దాంట్లో మొదటిది ఏంటంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు నెలకు 10,000 అంటే సంవత్సరానికి 18,000 అమ్మ. అట్లే బడిపోయే పిల్లలు ఉంటే ఒకరికి 10,000 అమ్మ. వీళ్ళిద్దరు పోతే 30,000 వస్తాయి. మూడవది వచ్చేసి ప్రతి మహిళకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అమ్మ. నాలుగోది వచ్చేసి మీరు జిల్లాలో ఎక్కడ దిగినా ఆర్టీసీ బస్సు ఫ్రీ అమ్మ. ఐదవది రైతు కుటుంబాలు అయితే ప్రతి రైతుకి 20,000 ఆర్థిక సాయం చూడమ్మా. అంతేకాకుండా డిగ్రీ చదివిన పిల్లలు కూడా కుటుంబాలు ఉంటే ₹3,000 నిరుద్యోగ వృత్తి, 50 ఏళ్ళకి బీసీలకు పెన్షన్లు అమ్మ. అంతేకాకుండా ప్రతి ఇంటికి రక్షణ మంచినీటి కుళాయి కూడా వస్తుందమ్మా. ఒక పక్క న్యాయం, మరో పక్క నేరం ఉన్నాయి. ప్రజలు, ఓటర్లు న్యాయం పక్క నిలబడి తనను గెలిపించాలని కడప కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బద్వేలు నియోజకవర్గంలోని 7 మండలాల్లో షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. నేరం చేసిన కడప పార్లమెంట్ వైకాపా అభ్యర్థి ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనపై కపట ప్రేమ కనబరుస్తున్నారని ఆరోపించారు. చెల్లెలపై నిజమైన ప్రేమ ఉంటే నేరం చేసిన ఎంపీ అవినాష్ రెడ్డిని పోటీ నుంచి తప్పించాలని ఆమె డిమాండ్ చేశారు. తన చిన్నాన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ చెప్పిన విషయాలను తాము ప్రజలకు చెబుతున్నామని ఆమె తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. జరిగే ఎన్నికల్లో ఓటమి తప్పదని ముందుగానే గుర్తించిన జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందు నాటకాలు ఆడుతున్నారని ఆమె ఆరోపించారు. చిన్నాన్నను చంపిన వ్యక్తికి టికెట్ ఇచ్చేందుకు తాను కడప పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నట్లు షర్మిలారెడ్డి తెలిపారు. తనపై కేసుల నుంచి తప్పించుకోవడానికి వైఎస్ఆర్ పేరుతో ఛార్జిషీట్లో పెట్టించారు. జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. ఉద్యోగాలు ఇవ్వలేని జగన్కు ఓట్లు ఎందుకు వేయాలని ఆమె సూటిగా ప్రశ్నించారు. తలకు చిన్న గాయమైతేనే హత్యా ప్రయత్నమని సొంత మీడియాలో పెద్ద కథనాలు రాశారు. వివేకానందరెడ్డి తలపై 7 సార్లు గొడ్డలితో నరికితే గుండెపోటు అని ఎందుకు రాశారో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ప్రజలకు చెప్పడం లేదు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని అన్నారు. డిఎస్సి ఇస్తామని చెప్పిన జగన్ ఎన్నికల ముందు కేవలం 6,000 పోస్టులకే దగా డిఎస్సి ఇచ్చారని ఆమె మండిపడ్డారు. దళితుని చంపి డోర్ డెలివరీ చేసిన వారికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినట్లు ఆరోపించారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని షర్మిలారెడ్డి తెలిపారు. ప్రచారంలో బద్వేల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయజ్యోతి, కాంగ్రెస్ పార్టీ స్థానిక జిల్లా నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి ఇంతియాజ్ను అఖండ విజయంతో గెలిపించాలని కర్నూలు నియోజకవర్గ ప్రజలకు అభ్యర్థిస్తున్నాను.
నగరంలో ప్రియమైన కర్నూలు నియోజకవర్గ ప్రజలకు ప్రేమపూర్వక విన్నపం. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనున్న ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఎండి ఇంతియాజ్ను ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. కానీ జిల్లా కలెక్టర్ లాంటి ఉన్నతమైన పదవిని వదిలి ఇలా సామాన్యుల మధ్యలోకి ఎందుకు రావాల్సి వచ్చింది? కారులో నుండి కాలు కింద పెట్టగానే ప్రభుత్వ అధికారులతో చేతి సెల్యూట్ కొట్టించుకునే మనిషి ఇలా చేతులు జోడించి ప్రతి సామాన్యుడి ముందు ఎందుకు నిలబడవలసి వచ్చింది? డబ్బు హోదా ఆయన చూడనిది కాదా అంటే అది మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మరి ఎందుకు ఇంత శ్రమ పడుతున్నారు అని ఒక్క క్షణం మనం ఆలోచిస్తే దానికి బలమైన కారణం మరియు గొప్ప ఆశయం ఉన్నాయి. ప్రజలకు సేవ చేయడం, అవసరతలో ఉన్న వారికి సహాయపడడం, ఆపద వస్తే అడ్డు నిలబడే తత్వంతో ప్రజలు కలెక్టర్గా పేరుంది. ఒక పక్క ఉన్నత అధికారులతో ప్రావీణ్యతను సంపాదించుకున్నాయి. ఇటు నిరుపేదల హృదయాల్లో ఉన్నతమైన స్థానం సంపాదించుకున్న ఇంతియాజ్ నేటి రాజకీయాలలో ఆయన రావడం ప్రజా సేవ చేయాలనుకోవడం. ఎందుకంటే తనకున్న అనుభవజ్ఞంతో పేదరికాన్ని నిర్మూలించి సామాన్యుని బ్రతుకులో వెలుగులు నింపి తాను పుట్టిన నేలను అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా కర్నూలు నగరాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మన ముందు ఇలా చేతులు జోడించి ఓటును అభ్యర్థిస్తున్నారు. మన కోసం, మన బాగు కోసం వచ్చిన ఇంతియాజ్ను మనమంతా ఒకటై గెలిపించుకోవాల్సిన సమయం ఇది. మన ఆలోచన ఒకటే, మన ఆశయం ఒకటే. కర్నూలు కోటపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలి. మన ఎమ్మెల్యేగా ఇంతియాజ్ గెలపాలి. వైసీపీ ప్రభుత్వంలో సర్పంచ్లకు నిధులు లేక సర్పంచులు భిక్షాటన చేస్తున్నారు. సైకో జగన్ను గద్దె దింపే సమయం వచ్చింది. గౌరిచట్టారెడ్డి పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం చిందుకూరు గ్రామంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ మీటింగ్ ఏర్పాటు చేసి చరితమ్మ మాట్లాడుతూ గ్రామాలలో గత టీడీపీ ప్రభుత్వంలో ఎల్ఈడి వీధి లైట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, ఇంటింటికి తాగునీరు, నీటి కొలాయి, చంద్రబాబు చేసిన అభివృద్ధి తప్ప జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్క అభివృద్ధి జరగలేదని మండిపడ్డారు. ఈసారి ఎన్నికల్లో మీరు ఇచ్చే తీర్పు జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేనిదని, దెబ్బ తగలాలని ప్రజలకు వివరిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరిచట్టారెడ్డి. ఈ కార్యక్రమంలో చిందుకూరు గ్రామానికి చెందిన వైసీపీ గ్రామ నాయకుడు సుబ్బరాయుడు మరియు గ్రామ వార్డు మెంబర్ బోయకిట్టు, మైనార్టీ గ్రామ నాయకుడు హుషేన్ వలీతో పాటు 10 కుటుంబాలు వైసీపీని వీడి గౌరిచట్ట సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దేశం సత్యనారాయణ రెడ్డి, చిందుకూరు గ్రామ సర్పంచ్ అనసూయమ్మ, సత్యం రెడ్డి, కృష్ణారెడ్డి, రామసుంకన్న, జంబులు చెన్నయ్య, గ్రామ నాయకులు, మండల నాయకులు, మాజీ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, బూష్నూరు పంట రామచంద్రారెడ్డి, కరమిదల ఈశ్వర్, శివారెడ్డి, బొల్లవరం మాజీ సర్పంచ్ సుభద్రమ్మ రెడ్డి, పెసరవాయి వడ్డు లక్ష్మీదేవి మరియు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.